ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందమ్మా? ఎందుకు ఆ ఫ్లవర్ వాజ్ని అలా పడేసావు? అవమానంగా ఉంది. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. తలెత్తుకొని తిరగలేకపోతున్నాను బయట. ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకో షికార్కో పబ్బుకో వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మీ తోడికోడలు మత్తు పదార్థానికి ఎడిక్ట్ అంట కదా. మీ తోడికోడలు మత్తు పదార్థం తీసుకుని గేమ్ ఆడిందట కదా. ఇదంతా మీ తోడికోడలు గొప్పతనం కాదంట కదా. అంతా మత్తు పదార్థం మయవే కదా అంటుంటే నా తల పగిలిపోతోంది. ఏది చూడండి. ఏయ్, తలెక్కడ పగిలిపోయింది? ఇంత ఇన్సల్ట్ నా వల్ల కాదు. ఇదంతా ఎలా జరిగిందో నీకు తెలీదా? మీరు ఆగండి శౌర్య సార్, తనని మాట్లాడనివ్వండి. నేను మాట్లాడట్లేదు, నా బాధని చెప్పుకుంటున్నాను. బాధ? ఏం చేస్తాం అస్మిత? అంతా మన కర్మ, మన ప్రారబ్ధం. అలాంటిది నా కోడలైంది, నన్నేం చేయమంటావు? జరిగే అవమానాలన్నీ దిగమిగుకుని నేను మాత్రం భరించట్లేదా? వద్దురా వదిలేరా అంటే వాడు వింటున్నాడా? ప్రమీల, ఏం మాట్లాడుతున్నావు? అస్మిత ఏదో ఆవేశంతో మాట్లాడుతుంది అంటే నువ్వు కూడా తనకి వంత పాడతావా? అదంతా నిజమని నువ్వు నమ్ముతున్నావా? మాట్లాడినివ్వండి నాన్న. ప్రతి ఒక్కరికి నోరు మూసుకునే టైం వస్తుంది కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. వదిన లాంటిది కాదు. ఎవరైనా ఏమైనా మాట్లాడితే నువ్వు వాళ్ళ నోరు మూయించాలి కదా. ఎంతమంది నోళ్లను మూయించాలి నేను? ఒకళ్ళ ఇద్దరా? ఎటు వెళ్ళినా అడిగేవాళ్లే. అయితే ఇప్పుడేమంటావు? ఇకపై నేను ఇంట్లో ఉండలేను. నా భర్తను తీసుకెళ్లి నేను వేరే కాపురం పెడతాను. తను ఈ ఇంట్లో ఉంటుందో శిక్ష పడి జైలుకు వెళ్తుందో నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఈ ఇంట్లో తనతో కోడలి హోదాని పంచుకుంటూ ఉండలేను. ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. ఎందుకా ఇందాకటి నుంచి నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగిరెగిరి పడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, ఇంకా మీకు అస్మిత ప్లాన్ అర్థం కాలేదా? ఈ ఇంట్లోనే ఉంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డని లేకుండా చేయడానికి మనం ఎప్పుడూ ఒప్పుకోం కదా. అదే బయటకెళ్ళిపోతే నిన్ను అడిగే దిక్కెవరు ఉండరు కాబట్టి నీ ఇష్టానికి నువ్వు ఆ బిడ్డని లేకుండా చేసి పాత అస్మితలాగా ఆటలు పాటలు అని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? నేనా? అవును. నీ ప్లాన్ సక్సెస్ చేసుకోవడం కోసం నా మీద పడ్డ నిందని హైలైట్ చేస్తున్నావు. నీకు నచ్చింది నువ్వు అనుకో. నీతో నాకు మాటలు అనవసరం. నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవడం అత్తయ్య మావయ్య చేసిన తప్పు. వాళ్ళకి తప్పదేమో కానీ నాకేం కర్మ. నేను పోతాను. ఈ కళ్ళతో వాళ్ళ రొమాన్స్ ని చూడలేకపోతున్నాను. వాళ్ళని చూసినప్పుడల్లా అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చానా అని అనిపిస్తుంది. రాకపోతే నేను అనుకున్నది చేయలేనని అనిపిస్తుంది. నేను పక్కనే ఉన్నా కూడా వాళ్ళు కావాలనే సరసాలు ఆడుకుంటున్నారు. ఇకైకలు పక్కపక్కలు. మరి చెప్పలేకపోయావా నువ్వు? నా కళ్ళున్నాయి, బేషుగ్గా కనిపిస్తున్నాయని, నేను అలా చూడలేకపోతున్నానని చెప్పలేకపోయావా? అలా చెప్తే నెక్స్ట్ మినిట్ లో నేను జైల్లో ఉంటా. నేనుండొచ్చిన జైల్లో సెల్ ఇంకా ఖాళీగానే ఉందట. మొన్న నా ఖైదీ కొలీగ్ చెప్పింది. అందుకే వాళ్ళు ఎలా ఉన్నా కూడా నువ్వు చూసి చూడనట్టు పోతూ ఉండాలి. చూసినా కూడా చూడలేదన్నట్టుగానే నటించాలి. నేను అదే చేస్తున్నా. కానీ మొన్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఇంతవరకు వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగలేదంట. అవును, 2 సార్లు ట్రై చేశారు. ఒకసారి పద్మ వదిన అడ్డుకుంది.
ఇంకొకసారి కిషోర్ బాబు గారు అడ్డుకున్నారు. విన్నాను. కానీ ఈరోజు శ్రీను బాబా ఒక అడుగు ముందుకు వేసి ఈ రాత్రికి ఒకటైపోవాలని ప్లాన్ చేశాడు. అవునా? మా వదిన చూస్తే చంపేస్తుంది. అంతకంటే ముందు నేనే చంపేస్తాను. మనవణ్ణి చంపేస్తే మరెవరితో కాపురం చేస్తావే? నేను చంపేస్తా అంటున్నది ఆద్యని, నా మొగుడిని కాదు. అది ఇప్పట్లో జరిగే పని కాదు. కానీ అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు? వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడానికంటే ముందు నేను శ్రీను బావ ఒక్కటవ్వాలి. తన వల్ల నేను తల్లినవ్వాలి. ఒక బిడ్డని నేను కనాలి. అప్పుడు నేను శాశ్వతంగా శ్రీను బావతో ఉండిపోవచ్చు. మరి ఆద్యని తన్ని తరిమేయచ్చు. నీ ప్లాన్ బానే ఉంది కానీ నాకే కాస్త భయంగా ఉంది. ఎందుకు? ఆద్య రామలక్ష్మి పేరు మీద ఉన్న ఆస్తి మా పేరు మీద క్రాయించుకున్నామని జానకి అక్కతో చెప్పాను. ఆ విషయం మా బావగారికి చెప్తే ఏమవుతుందో ఏమో. ఎందుకు అంత టెన్షన్ పడతావు? ఆ ఆస్తి ఇప్పుడు నీ పేరు మీదే ఉంది. భయపడాల్సింది నువ్వు కాదు, వాళ్ళు. అయినా ఆవిడిప్పుడు ఆ విషయం రఘురామ్ గారికి చెప్పదు. ఎందుకంటే ఆయన పేషెంట్. ఇలాంటి విషయాలు చెప్పకూడదని వాళ్ళకి తెలుసు. మరి అసలు నిజం బావగారితో చెప్పకుండా ఆ 25 లక్షలు ఎలా కడుతుంది? ఏం చేస్తుందో చూద్దాం. కట్టుకున్న భర్తకి నిజం చెప్పలేదు, ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళడానికి నువ్వు ఒప్పుకో. అప్పుడు ఆ 25 లక్షలు ఎక్కడి నుంచి తెస్తుంది? 2 రోజులు టైం ఇచ్చారు కదా. ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది. రేపు ఒక్క రోజే ఉంది. ఈరోజు కనుక డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఇంటి మీద పడతారు. మరి ఎలా తెస్తుంది అంత డబ్బు? అదే మనం కనిపెట్టాలి. మీ కూతుళ్ళిద్దరూ ఈ ఆస్తంతా మా ఆయన పేరున రాశారు. ఇక నుంచి ఈ ఇంట్లో రూపాయి తీసుకోవాలన్నా నా అనుమతి కావాలి. 2 రోజులు టైం ఇవ్వండి, మీకు డబ్బు ఎలాగైనా ఏర్పాటు చేస్తాను.